హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఎస్బీఐ తెలుగు ఛానల్. సీసీఎన్ఏ డే 11లో ఈరోజు మనం వీటీపీ ప్రూనింగ్ అండ్ నెగిటివ్ వీలాన్ అంటే ఏమిటో చూద్దాం. అలానే వాటి కాన్ఫిగరేషన్ కూడా సిస్కో ప్యాకెట్ ట్రేస్లో చేద్దాం. ఇక టాపిక్లోకి వెళ్తే వాట్ ఈజ్ వీటీపీ వీలాన్ ట్రంకింగ్ ప్రోటోకాల్. సో ఇది ఒక సిస్కో ప్రొప్రైటరీ ప్రోటోకాల్. ఇది ఏం చేస్తుందంటే ఒక స్విచ్ నుంచి ఇంకొక స్విచ్కి వీలాన్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక కార్పొరేట్ నెట్వర్క్ తీసుకుంటే దానిలో ఒక 100 స్విచ్చెస్ ఉన్నాయి. సో ప్రతి స్విచ్ లాగిన్ అయ్యి మనం వీలాన్స్ క్రియేట్ చేయడం అనేది చాలా టైంతో కూడుకున్న పని. సో మనం అలా ప్రతి స్విచ్ లాగిన్ అవి వీలాన్ క్రియేట్ చేసే కన్నా ఈ వీటీపీ ప్రోటోకాల్ యూజ్ చేసి ఒక స్విచ్ని సర్వర్ కింద కన్వర్ట్ చేస్తే రిమైనింగ్ అన్ని స్విచ్లకి ఆ వీలాన్ ఇన్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్గా రిప్లికేట్ అవుతుంది అనమాట. ఈ వీటీపీ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే సర్వర్ స్విచ్లో ఉన్న ఎన్నైతే వీలాన్స్ ఉన్నాయో అన్ని వీలాన్స్ని రిమైనింగ్ స్విచ్లకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఈ వీలాన్ రిప్లికేషన్ అనేది వీటీపీ డొమైన్ మరియు వీటీపీ పాస్వర్డ్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఈ వీటీపీ డొమైన్ ఇంకా పాస్వర్డ్ సింక్రనైజ్ అయినప్పుడు మాత్రమే వీలాన్ ఇన్ఫర్మేషన్ అనేది సర్వర్ నుంచి క్లయింట్ స్విచ్లకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ వీటీపీ అంటే వీలాన్ ట్రంకింగ్ ప్రోటోకాల్. సో వీలాన్ ట్రంకింగ్ ప్రోటోకాల్ ఉంది కదా అని దీన్ని మనం ట్రంక్లో కింద తీసుకోలేము, ఎందుకంటే ట్రంకింగ్ ఎన్కాప్సులేషన్ సపరేట్ ఉంటుంది. ఈ వీలాన్ ట్రంకింగ్ ప్రోటోకాల్ అనేది సపరేట్. దానికి వేరియేషన్ అనేది చాలా ఉందన్నమాట. ఇక ఈ వీటీపీలో 3 మోడ్స్ ఉంటాయి. అవి 1 సర్వర్ మోడ్, 2 క్లయింట్ మోడ్, 3 ట్రాన్స్పరెంట్ మోడ్. సో ఈ మోడ్స్ అనేవి మనకి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా స్విచ్లో చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. బై డిఫాల్ట్ ప్రతి సిస్కో స్విచ్లోని మోడ్ అనేది వీటీపీ మోడ్ అనేది సర్వర్ మోడ్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు కంపారిజన్ చూసినట్లయితే వీటీపీ మోడ్స్ కంపారిజన్ చూసినట్లయితే ఇది సర్వర్ మోడ్, ఇది క్లయింట్ మోడ్, ఇది ట్రాన్స్పరెంట్ మోడ్. సో ప్రతి మోడ్లోని కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి సర్వర్ మోడ్ తీసుకుంటే దీంట్లో మనం వీలాన్ కాన్ఫిగరేషన్ అనేది చేయొచ్చు అనమాట. అంటే వీలాన్ క్రియేట్ చేయొచ్చు, వీలాన్ డిలీట్ చేయొచ్చు. ఇక క్లయింట్ మోడ్ తీసుకుంటే దీంట్లో మనం వీలాన్ క్రియేషన్ అనేది చేయలేము, ఎందుకంటే ఇది క్లయింట్ మోడ్లో ఉంటుంది కాబట్టి సర్వర్ నుంచి ఏదైతే వీలాన్ ఇన్ఫర్మేషన్ వస్తుందో దాన్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది, అంతేగాని క్రియేట్ చేయడానికి డిలీట్ చేయడానికి చాయిస్ లేదనమాట. ఇక ట్రాన్స్పరెంట్ మోడ్ ఇది ఏంటంటే ఇండివిజువల్ మోడ్ అనమాట. సో దీంట్లో మనం వీలాన్ క్రియేట్ చేయొచ్చు, వీలాన్ డిలీట్ చేయొచ్చు, కానీ దీంట్లో ఉన్న వీలాన్స్ మాత్రం వేరే ఏ మోడ్లో, ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ మోడ్ కానీ క్లయింట్ మోడ్లో కానీ ట్రాన్స్ఫర్ అనేవి అవ్వవు. కానీ సర్వర్ నుంచి ఏవైనా వీలాన్స్ వచ్చాయంటే దీనికి కనెక్ట్ అయ్యి వేరే స్విచ్లు ఏమైనా క్లయింట్ మోడ్లో ఉంటే ఆ వీలాన్స్ని ఇది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అనమాట. అంతేగాని ఈ ట్రాన్స్పరెంట్ మోడ్లో ఉన్న వీలాన్స్ మాత్రం దాంట్లో రిప్లికేట్ అవ్వన్నమాట. ఇక సర్వర్ మోడ్ అనేది మనకి మాస్టర్ మోడ్ కింద పనిచేస్తుంది, క్లయింట్స్ అనేవి ఫాలోవర్స్ కింద పనిచేస్తాయి. సర్వర్ ఏ వీలాన్లు అయితే పంపిస్తుందో అదే వీలాన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇక ట్రాన్స్ఫర్ మోడ్ అనేది సర్వర్ని ఫాలో అవ్వదు, ఆ సర్వర్ వీలాన్స్ ఏవైతే ఉన్నాయో ఇది తీసుకోవడం జరగదు, కానీ ట్రాన్స్ఫర్ అయితే చేస్తుంది కింద ఉన్న వాటికి, కానీ దీంట్లో సేవ్ చేసుకోవడం అనేది జరగదు అనమాట. ఇక సర్వర్లో వీలాన్ రిప్లికేషన్ అనేది జరుగుతుంది, అలానే క్లయింట్లో కూడా వీలాన్ రిప్లికేషన్ అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి దీంట్లో ఉన్న వీలాన్స్ సర్వర్ మోడ్లో ఉన్న వీలాన్స్ ఇంకా వేరే ఏదైనా సర్వర్ మోడ్ ఉందనుకుంటే దాంట్లో కూడా సేమ్ వీలాన్స్ అనేది రిప్లికేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక ట్రాన్స్పరెంట్ మోడ్లో ఏంటంటే ఈ వీలాన్ రిప్లికేషన్ అనేది జరగదు అనమాట. ఇది సర్వర్ నుంచి వచ్చే వీలాన్స్ దేన్ని ఆ వీలాన్ ఇన్ఫర్మేషన్లో సేవ్ చేసుకోవడం జరగదు అనమాట. ఇక కాన్ఫిగరేషన్ చూసినట్లయితే మనకి వీటీపీ కాన్ఫిగరేషన్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ మనం డొమైన్ సెట్ చేసుకోవాలి, తర్వాత వీటీపీ అనేది మోడ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి సర్వర్ మోడ్, క్లయింట్ మోడ్, ట్రాన్స్పరెంట్ మోడ్, అలానే వీటీపీ యొక్క పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం లాస్ట్ని ఆ స్టేటస్ అనేది ఏంటో ఇక్కడ సో వీటీపీ స్టేటస్ అనే కమాండ్ ద్వారా దాంట్లో ఎన్ని వీలాన్స్ ఉన్నాయి, ఏది సర్వర్ మోడ్, ఏది ట్రాన్స్పరెంట్ మోడ్ అనేది మనం క్లియర్గా చూడొచ్చు అనమాట. ఇక మనం కాన్ఫిగరేషన్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూసినట్లయితే నేను కొన్ని
పీసీలు అలానే ఒక 4 స్విచ్చెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో వీటిని నేను ఇప్పుడు కేబుల్తో కనెక్ట్ చేస్తున్నాను. సో ఇలా కనెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఈ డయాగ్రామ్ అనేది మనం ఇక్కడ ఉన్న ఈ టూల్స్ని యూజ్ చేసి వేయొచ్చు. అలానే ఈ నేమ్స్ కూడా ఇక్కడ మనకి ఒక నోట్ ప్యాడ్ ఉంటుంది. ఈ నోట్ ప్యాడ్ యూజ్ చేసి రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్విచ్ ఏదైతే ఉందో దీన్ని నేను ఇప్పుడు సర్వర్ కింద అనుకుంటాను. ఫర్ సర్వర్ అని రాస్తాను. ఇది సర్వర్ మోడ్. సో రిమైనింగ్ ఇవన్నీ క్లయింట్స్ కింద అనుకుందాం. ఇది క్లయింట్. ఓకే, ఇప్పుడు ఈ స్విచ్ ఏదైతే సర్వర్ స్విచ్ ఉందో దాన్ని నేను CLI మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఇది యూజర్ మోడ్. సో యూజర్ మోడ్లో మనం VTP స్టేటస్ అని కొడితే మనకి ఇది VTP యొక్క స్టేటస్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే VTP వెర్షన్ 2, ఈ స్విచ్ ప్రజెంట్ 2 వెర్షన్స్ని సపోర్ట్ చేస్తుంది. అలానే ఇక్కడ డొమైన్ నేమ్లో ఏమీ లేదు, ఎంటీ ఉంది. సో VTP ప్రూనింగ్ అనేది మనం నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే VTP మోడ్, సర్వర్ మోడ్, అలానే మ్యాక్సిమం VLAN సపోర్టెడ్ లోకలిటీ 255. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే నెంబర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ VLANs. సో ప్రెజెంట్ ఇందులో 5 VLANs ఉన్నాయని ఇది చెప్తుంది అనమాట. సో దాన్ని మనం చూడాలంటే ఇంటర్ఫేస్ VLAN చూడండి. VLAN అని కొడితే ఇక్కడ ఇందాక ఏదైతే 5 VLANs చూపించిందో అవి ఏంటంటే VLAN 1 అది బై డిఫాల్ట్ ప్రతి సిస్కో స్విచ్లో ఉంటుంది. అలానే ఈ 4 VLANs ఇవి ఒక 4 ప్లస్ ఇది ఒకటి 5. సో ఈ 5 VLANs అనేవి దీంట్లో VTP స్టేటస్ అని కొడితే మనకి చూపిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ సర్వర్ స్విచ్ ఏదైతే ఉందో దీంట్లోని VLANs అనేవి కొన్ని యాడ్ చేస్తాను. చూడండి, గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళండి. ఇక్కడ VTP ఫస్ట్ డొమైన్ ఇద్దాం. VTP డొమైన్ వచ్చేసి నేను SVI అని ఇస్తాను. ఓకే, VTP మోడ్ ఇప్పుడు ప్రెజెంట్ సర్వరే ఉంది, కానీ మీకు తెలియని గురించి ఒకసారి మళ్ళీ VTP మోడ్ సర్వర్ అని బై డిఫాల్ట్ అది సర్వర్ మోడ్లోనే ఉంటుంది. ఇక చూడండి, డివైస్ మోడ్ ఆల్రెడీ VTP సర్వర్ అని అది చెప్తుంది అనమాట. కానీ నేను ఏంటంటే మీకు చూపించడం గురించి మోడ్ సెట్ చేశాను. ఇప్పుడు VTP పాస్వర్డ్ వచ్చేసి నేను TELU VTP పాస్వర్డ్ వచ్చేసి తెలుగు అని టైప్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే సెట్టింగ్ డివైస్ VLAN డేటాబేస్ పాస్వర్డ్ టు బి తెలుగు అని అదే చూపిస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే VTP వెర్షన్ ఉంటుంది. ఇది ఆల్రెడీ బై డిఫాల్ట్ 2 అని ఉంటుంది. మనం దీన్ని ఏం చేంజ్ చేయ అవసరం లేదు, బై డిఫాల్ట్ 2 ఉంటుంది అనమాట. ఇప్పుడు VLANs నేను ఒక 4 VLANs డమ్మీ VLANs క్రియేట్ చేస్తాను మనం టెస్టింగ్ పర్పస్ మీద. ఓకే, VLAN 1 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయ్యి ఉంది కాబట్టి VLAN 2 లేకుంటే VLAN 10 అనుకుందాం. ఇక్కడ ఇమేజ్లో చూసినట్టుగా ఇక్కడ VLAN 10, VLAN 30, VLAN 20 ఇచ్చాం కదా. ఈ 4 VLANsని మనం ఇక్కడ క్రియేట్ చేద్దాం. మన ఇష్టం ఏ నెంబర్ అన్నా ఇచ్చుకోవచ్చు అనమాట. VLAN 10, ఆ VLAN నేమ్ వచ్చేసి టెస్ట్ 1 ఇస్తాను. అలానే VLAN 20 నేమ్ వచ్చేసి టెస్ట్ 2. నెక్స్ట్ VLAN 30 నేమ్ వచ్చేసి టెస్ట్ 40. టెస్ట్ 1, 2, 3 టెస్ట్ 3. ఓకే, నెక్స్ట్ VLAN 40 నేమ్ వచ్చేసి EAST టెస్ట్ 4. ఇప్పుడు నేను 4 VLANsని క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు VTP స్టేటస్ అని కొడితే ఇక్కడ చూడండి, ఇందాక మనకి మీరు ప్రీవియస్గా అబ్జర్వ్ చేసి ఉంటే ఇక్కడ టోటల్ ఎగ్జిస్టింగ్ VLANs అనేవి 5 చూపించింది. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా నేను
5 VLANs అనేవి యాడ్ చేయడం జరిగింది. సో 5 VLANs యాడ్ చేయడం వల్ల ఏమైంది 4 VLANs యాడ్ చేయడం జరిగింది. పాతది 5 + 4 టోటల్ 9 VLANs అనేది ఇక్కడ చూపిస్తుంది. మనం ఇక్కడ సో VLANలోకి వెళ్తే ఇక్కడ చూడండి, కొత్తగా ఏవైతే క్రియేట్ చేశానో ఆ VLANs అనేది తీసుకోవడం జరిగింది. ఈ 4 VLANs అనేవి నేను రీసెంట్గా క్రియేట్ చేసినవి అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇది సర్వర్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి పాతది ఏదైతే ట్రంకింగ్ కాన్సెప్ట్ వచ్చిందో ఇది వరకు పాత వీడియోస్లో, ఆ ట్రంకింగ్ అనేది మనం ఇప్పుడు ఒక స్విచ్ నుండి ఇంకొక స్విచ్కి కనెక్టివిటీ ఇచ్చినప్పుడు మనం ట్రంక్ అనేది ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఇది సర్వర్, ఈ సర్వర్ స్విచ్లో FA0/1 ఇది ప్రజెంట్ యాక్సెస్ మోడ్లో ఉంది. మనం దీన్ని సర్వర్ మోడ్లోకి ట్రంక్ మోడ్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. అలానే ఇక్కడిది కూడా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక బెనిఫిట్ ఉంటుంది, నెగోషియేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ నేను చూపిస్తాను. గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఎథర్నెట్, ఇది ఏంటంటే నేను ఇప్పుడు ఇంటర్ఫేస్లోకి వెళ్తున్నాను. ఇది FA0/1 ఉంది కదా, FA0/1 అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ పోర్ట్లోకి వెళ్ళడం జరిగిందన్నమాట. ఇక్కడ నేను ఏమిస్తానంటే స్విచ్ మోడ్ ట్రంక్ ఎంటర్. ఇక్కడ చూసినట్లే పోర్ట్ షట్ డౌన్ అయ్యి మళ్ళీ అప్ అవుతున్నాయి చూడండి, 2 పోర్ట్స్ కూడా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆరెంజ్ వచ్చింది కదా, ఇవి పోర్ట్లు అనేవి షట్ డౌన్ అయ్యాయి, మళ్ళీ ఇప్పుడు ఆన్ అవుతున్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే నెగోషియేషన్ జరుగుతుంది అనమాట. ఆటో నెగోషియేషన్ అంటారు దీన్ని. ఇప్పుడు ఈ పోర్ట్ ట్రంక్ చేసాం కదా, దీనికి ఏదైతే అందులో కనెక్ట్ అయ్యిందో ఈ పోర్ట్ కూడా ఆటోమేటిక్గా ట్రంక్ని ఎనేబుల్ చేసుకుంటుంది అనమాట. నెగోషియేషన్ చేసుకొని దీంట్లో మనం ట్రంక్ ఎనేబుల్ చేయాల్సి లేదు. ఆటో నెగోషియేషన్ చేసుకొని దాన్ని కూడా అది ట్రంక్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. ఇది చూసినట్లయితే ఇది అప్ అయింది. నెక్స్ట్ ఈ స్విచ్ కూడా అప్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఓకే, ఇక చూసినట్లయితే ఇది కూడా మనకి గ్రీన్లో వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఇది ఏదైతే క్లయింట్లో ఉందో ఈ క్లయింట్ స్విచ్లోకి వెళ్దాం. CLI ఎనేబుల్. సో ఫస్ట్ స్టేటస్ చెక్ చేద్దాం. సో VTP స్టేటస్ చూడండి, ఇక్కడ చూసినట్లయితే VTP స్టేటస్లో మనకి VLANs అనేవి ఇంకా రాలేదు. అలానే డొమైన్ నేమ్ ఇచ్చాం కదా, అది కూడా రాలేదన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, క్లయింట్ మోడ్లోకి చేంజ్ చేయాలి. అలానే VTP డొమైన్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్, VLAN ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఆ కాన్ఫిగరేషన్ చేద్దాం. config VTP డొమైన్ SVI VTP పాస్వర్డ్ VTP డొమైన్ నేమ్ ఇస్తాను, పాస్వర్డ్ ఇస్తాను. నెక్స్ట్ VTP మోడ్ కూడా చేంజ్ చేద్దాం. ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. సో VTP స్టేటస్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే SVI అనే పేరు కూడా డొమైన్ నేమ్ని సింక్ చేసుకుంది. అలానే ఇక్కడ సర్వర్లో ఏదైతే VLANs సర్వర్ మోడ్లో ఉన్న స్విచ్లో ఏ VLANs అయితే ఉన్నాయో దీంట్లో కూడా సేమ్ VLANs అనేది రిప్లికేట్ అవ్వడం జరిగిందనమాట. సేమ్ రిమైనింగ్ స్విచ్లో కూడా సేమ్ అలానే కాన్ఫిగరేషన్ చేసి మీరు ట్రై చేస్తే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే, అది VTP కాన్ఫిగరేషన్. నెక్స్ట్ VTP ప్రూనింగ్. సో ఈ VTP ప్రూనింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ సింగిల్ స్టేట్మెంట్. ఇది ఏంటంటే VLANsని ఒక స్విచ్ నుంచి వేరే స్విచ్కి ట్రంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏదైతే మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ స్విచ్లో అన్నౌన్ VLANs, అన్నౌన్ ట్రాఫిక్ ఏదైనా ఉంటే దాన్ని మనం ఈ VTP ప్రూనింగ్ యూజ్ చేసి రిస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ప్రెజెంట్ నా దగ్గర ఉన్న ఒక స్విచ్లో ఒక 100 VLANs ఉన్నాయి, కానీ నా నైబర్ స్విచ్లో రిక్వైర్మెంట్ ఓన్లీ 10 VLANs ఉంది. అప్పుడు నేను అన్ని VLANs అలౌ చేసే బదులు
ఓన్లీ వాడికి ఏవైతే ఆ స్విచ్లో ఉన్న యూజర్స్కి ఏవైతే వీలాన్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ పర్టికులర్ వీలాన్స్ని నేను ఈ వీటీపీ ప్రూనింగ్ ద్వారా అలౌ చేస్తాను అనమాట. అదే వీలాన్ ప్రూనింగ్ అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి బ్యాండ్ విత్ కన్జ్యూమ్ అనేది చాలా తగ్గుతుంది, చాలా డేటా అనేది మనం సేవ్ చేయడం జరుగుతుంది అనమాట. సింపుల్. సో ఈ వీటీపీ ప్రూనింగ్ ల్యాబ్లో చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ సర్వర్ స్విచ్ని తీసుకుందాం. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో FA0/1 దాంట్లోకి వెళ్తాను. ఇంటర్ఫేస్ FA0/1. ఇక్కడ ఏంటంటే స్విచ్ పోర్ట్ రన్ అలౌడ్. ఇక్కడ మీరు క్వశ్చన్ మార్క్ ఇచ్చినట్లయితే వీలాన్ అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇక్కడ ఈ క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఈ క్లయింట్ దగ్గర ఓన్లీ వీలాన్ 10 ఒకటే వీడికి రిక్వైర్మెంట్ ఉంది. సో నేను వీలాన్ 10 ఒక్కటే అలౌ చేస్తాను అనమాట. ఈ ప్రజెంట్ ఈ సర్వర్లో ఎన్ని వీలాన్స్ ఉన్నాయి మనకి రీసెంట్గా క్రియేట్ చేసినవి 4 ఉన్నాయి. కానీ వాడికి ఈ స్విచ్ ఏదైతే ఉందో ఆ స్విచ్కి మనకి ఓన్లీ రిక్వైర్మెంట్ 10 వీలాన్ ఒకటే ఉంది కాబట్టి ఓన్లీ ఆ 10 వీలాన్నే అలౌ చేస్తాను అనమాట. సారీ, వీలాన్ 10 ఓకే అలౌడ్ వీలాన్ కొట్టి అప్పుడు మనం చూడండి వీలాన్ యాడ్ అని కొట్టి ఇప్పుడు మనం నెంబర్ 10 చూడండి. మీకు ఏమైనా కమెంట్స్ గుర్తు లేకపోయినా తెలియకపోయినా మనకి క్వశ్చన్ మార్క్ ఇచ్చామంటే అదే గైడ్ చేస్తుంది అనమాట. దాన్ని చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇలా పర్టికులర్ వీలాన్ మనం అలౌ చేయడాన్ని మనం ప్రూనింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ నెగిటివ్ వీలాన్ అంటే ఏమిటంటే ఇది వన్ ఆఫ్ ద వే. దీనికి ఏవైతే అన్ట్యాగ్డ్ వీలాన్స్ ఉంటాయో ఎలా అన్ట్యాగ్డ్ ట్రాఫిక్ ఉంటుందో ఆ ట్రాఫిక్ అన్నింటినీ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ స్విచ్చెస్ ద్వారా ఇది క్యారీ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ నెగిటివ్ వీలాన్ అనేది 2 స్విచ్ల్లోనూ బోత్ సైడ్స్ ఏవైతే ట్రంక్ లింక్లు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా నెగిటివ్ వీలాన్ అనేది కాన్ఫిగర్ చేసి ఉన్నప్పుడు మాత్రమే ఈ నెగిటివ్ వీలాన్ ట్రాఫిక్ అనేది అన్ట్యాగ్డ్ ట్రాఫిక్ని క్యారీ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మనం ఇప్పుడు ల్యాబ్లో చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్కి మళ్ళీ ఇదే స్విచ్ని తీసుకుందాం. ఓకే, కాన్ఫిగ్ టెర్మినల్ గ్లోబల్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇంటర్ఫేస్ FA0/1 స్విచ్ పోర్ట్ ట్రంక్ నెగిటివ్ క్వశ్చన్ మార్క్ ఇస్తే అదే చూపిస్తుంది వీలాన్ 10. సో అలా ఈ కమాండ్ ద్వారా మనం ఆ నెగిటివ్ వీలాన్ అనేది కాన్ఫిగరేషన్ అనేది చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఈ స్విచ్లో కూడా మనం సేమ్ ఇక్కడ చూసినట్లయితే ఒక ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ కాదు, ఇది చూడండి, నెగిటివ్ వీలాన్ మిస్ మ్యాచ్ CDP4 నెగిటివ్ వీలాన్ మిస్ మ్యాచ్. ఇది చూడండి క్లియర్గా మనకి చూపిస్తుంది. నెగిటివ్ వీలాన్ నేను చెప్పినట్లుగా బోత్ సైడ్స్ 2 వైపులా నెగిటివ్ వీలాన్ అనేది సేమ్ ఒకే వీలాన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ట్రాఫిక్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఎర్రర్ మనకి ఏం చెప్తుందంటే నెగిటివ్ వీలాన్ మిస్ మ్యాచ్ ఎస్కౌడ్ ఆన్ ఏ పోర్ట్ ఫాస్ట్ ఎథర్నెట్ 0/1. అలాగే స్విచ్ నెంబర్ ఈ స్విచ్లో ఫాస్ట్ ఎథర్నెట్ 1కి అనేది మిస్ మ్యాచ్ అవుతుందని చెప్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం రెక్టిఫై చేయడానికి ఏం చేయాలంటే ఈ క్లయింట్ స్విచ్లో లాగిన్ అయ్యి సేమ్ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడు మాత్రమే దీన్ని మనం రెక్టిఫై చేయొచ్చు అనమాట. ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఎథర్నెట్ 0/1 స్విచ్ పోర్ట్ ట్రంక్ VLAN switch port trunk VLAN trunk negative VLAN 10. చూడండి ఇప్పుడు చూసినట్లయితే అన్బ్లాకింగ్ ఫాస్ట్ ఇంటర్నెట్ VLAN పోర్ట్ రీస్టోర్ కన్సిస్టెన్సీ రీస్టోర్. అంటే ఇప్పుడు ట్రాఫిక్ అనేది ఫ్లో అవ్వడం జరుగుతుంది అనమాట.
ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే మా ఈమెయిల్కి ఈమెయిల్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.